బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై హైకమాండ్ సీరియస్ అయింది. ప్రభుత్వ కార్యకలాపాలలో మంత్రి పొంగులేటి పెత్తనంపై హైకమాండ్ ఆరా తీసినట్టు తెలుస్తుంది. మంత్రి పొంగులేటిపై ఇప్పటికే పలువురు మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు కూడా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. మేడారం టెండర్ల విషయంలో మంత్రి కొండా సురేఖతో ఏదైతే వివాదం మొదలైందో అలాగే గతంలో కూడా పలు టెండర్ల విషయంలో పొంగులేటి జోక్యం చేసుకున్నాడని చెప్పేసి తమ శాఖల్లో మంత్రి పొంగులేటి జోక్యం ఏంటని బహిరంగంగానే మంత్రులు విమర్శించారు. గతంలోనే పొంగులేటిని ఢిల్లీకి పిలిచి క్లాస్ పీకారు మల్లికార్జున్ ఖార్గే. ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో మాట్లాడిన హైకమాండ్ పెద్దలు ఢిల్లీకి రావాలని సీఎం రేవంత్ రెడ్డికి పిలుపునిచ్చారు. మంత్రుల వివాదంపై మరి చర్చించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద పొంగులేటి ఇటు కొండా సురేఖ వివాదంతో మొదలైంది. పొంగులేటి గురించి తన శాఖకు సంబంధించి ఎండోమెంట్స్ శాఖకు సంబంధించిన ఒక టెండర్ని మార్చి రెవెన్యూకి మార్చుకున్నారు. తనకు నచ్చిన వాళ్ళకి ఆ టెండర్ని ఆ కాంట్రాక్ట్ని కూడా ఇచ్చారు అని చెప్పేసి ఆరోపించారు. దాని తర్వాత రెడ్డిలకు సంబంధించిన మంత్రులందరూ ఎమ్మెల్యేలతో కలిసి తన నియోజకవర్గంలో తన జిల్లాలో రాజకీయాలు చేస్తున్నారు, లాబియింగ్ చేస్తున్నారు. తను ఒక బీసీ మహిళ కాబట్టి తనని రాజకీయంగా దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారని చెప్పేసి మొత్తానికైతే ఆరోపణలు జరిగాయి. దాని తర్వాత కొండా సుష్మిత ఏం మాట్లాడిందో అదంతా మనందరికీ ఆల్రెడీ గుర్తుంది. సో మొత్తానికి దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు ఏఐసిసి నుంచి అలాగే ఇటు టీపీసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దాకా ఇటు మల్లికార్జున్ ఖార్గే నుంచి మీనాక్షి నటరాజన్ దాకా అందరూ స్పందించినట్టు అర్థమవుతుంది. ఇటు కొండా సురేఖ ఏదైతే ఆరోపణలు చేసిందో ఆ ఆరోపణలపై పొంగులేటిపై హైకమాండ్ సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. గతంలో కూడా క్లాస్ పీకారు. ఇప్పుడు కూడా సీఎం రేవంత్ రెడ్డిని ఢిల్లీకి రమ్మని పిలిచినట్టు తెలుస్తుంది. సో పిలిచి మరి మంత్రుల వివాదంపై చర్చించే అవకాశం ఉన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇంకోటి మనం చూడాల్సిన విషయం ఏంటంటే గతంలో కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి. మిగతా శాఖలకు సంబంధించిన మంత్రులు కూడా మా శాఖలో పొంగులేటి ఎందుకు జోక్యం చేసుకుంటున్నాడు అని చెప్పేసి ప్రశ్నించారు. కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు. సో దీనిపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఒక్కసారి మనం సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ని కనుక మనం చూస్తే కనుక ఇటు పొంగులేటి తను మాత్రం ఎలాంటి విభేదాలు లేవు, నాకు నా అక్కలు ఖచ్చితంగా జరగబోయే మీటింగ్లకి మా అక్కలందరూ వస్తారు అని చెప్పేసి ఆయన ఉద్దేశించి మాట్లాడాడు. కానీ ఇటు సుష్మిత కానీ అలాగే కొండా సురేఖ కానీ బహిరంగంగానే విమర్శించారు. మంత్రుల పేర్లు తీసి మరీ విమర్శించారు. ఈ మధ్యకాలంలో మనం చూస్తే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో ఒక రకంగా రచ్చ జరుగుతూనే వస్తుంది కంటిన్యూస్గా. ఇటు మంత్రులకు సంబంధించి వివాదాలు జరుగుతున్న సమయంలో ఇటు కరీంనగర్ జిల్లాలో కూడా ఇటు జీవన్ రెడ్డి ఆయన కూడా నన్ను హింసిస్తున్నారు అని చెప్పేసి అక్కడున్న ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబుని ఉద్దేశించి మాట్లాడారు. అలాగే అడ్లూరి లక్ష్మణ్ని కూడా ఉద్దేశించి మాట్లాడినట్టు తెలుస్తుంది. సో మొత్తానికైతే కాంగ్రెస్లో ఈ మంత్రులకు సంబంధించిన వివాదంపై హైకమాండ్ చాలా సీరియస్గా తీసుకుంది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ తీసుకొని దానిపై చర్చించడానికే ఇటు సీఎం రేవంత్ రెడ్డిని ఢిల్లీకి పిలిపిస్తున్నారు అని చెప్పేసి జోరుగా చర్చ అయితే నడుస్తుంది. మరి ఈ చర్చల తర్వాత ఈ మంత్రుల వివాదంపై వీళ్ళ మధ్య ఉన్న విభేదాలన్నీ సద్దుమణిగే అవకాశం ఉందా లేదా అన్నది మనం చూడాలి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మధు ఉన్నారు. మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, ఇటు కొండా సురేఖ అలాగే పొంగులేటి శ్రీనివాస్కి సంబంధించిన వివాదం ముగిసిందనుకోవాలా, ఇంకా దాని కంటిన్యూషనే ఇదా? అంటే నిన్న ముఖ్యమంత్రిని కొండా సురేఖ కలిశారు, క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది పిసిసి. ఎందుకంటే వెంట మహేష్ కుమార్ గౌడ్ వెళ్లారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెళ్లారు. దానికి ఆ ఎపిసోడ్ ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు అనుకుంటున్నారు. కానీ పొంగులేటి వల్లనే ఇష్యూ అంతా తలెత్తింది అనేటువంటి పార్టీ అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. టెండర్లలో ఆయన ఇన్వాల్వ్ కావడము, ఆయన సంస్థకు టెండర్లు దక్కించుకోవడము, సమ్మక్క సారకకు సంబంధించినటువంటి విషయంలో, జాతర డెవలప్మెంట్ విషయంలో ఈ వివాదానికి బీజం పడిందే అక్కడ అనేటువంటిది ఈ పార్టీ భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దాంతోపాటు ప్రభుత్వంలో కూడా కలగజేసుకుంటున్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనేటువంటిది. గతంలో మనం చూస్తాం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొన్ని స్టేట్మెంట్స్ సన్నిహితుల వద్ద నెంబర్ 2 నేనే పార్టీలో అనేటువంటి చెప్పుకునే ప్రయత్నం చేశారు ప్రభుత్వం వచ్చినటువంటి కొత్త నుంచి కొన్ని రోజుల వరకు. తర్వాత ఏం జరిగిందో తెలియదు, పార్టీ అధిష్టానం మందలించినట్టుగా తెలిసి కాస్త సైలెంట్ గానే ఉన్నట్టుగా ఉన్నారు. మళ్ళీ
ఇతర అంశాల్లో తలదూరుస్తున్నారు అనేటువంటి చర్చ కొనసాగుతా ఉంది. ఇప్పటికే ఇతర మంత్రిత్వ శాఖల్లో కలగజేసుకోవడము, భూములకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి విషయాల్లో ఆయన ప్రత్యేకంగా చొరవ చూపుతున్నారు అనేటువంటి వివాదాలు తెరపైకి రావడం, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ ఎమ్మెల్యేలు, ఇప్పుడు ఎగ్జాంపుల్ జడ్చర్లకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పైన. గతంలోనే ఆయన సన్నిహితుడికి సంబంధించినటువంటి అనిరుద్ రెడ్డి స్నేహితుడికి సంబంధించినటువంటి భూమి సెటిల్మెంట్ తో పొంగులేటి అండ్ టీమ్ ఇన్వాల్వ్ అయ్యారు. అది కంప్లైంట్ అప్పుడున్నటువంటి ఇన్ఛార్జ్ దీపాదాస్ నుంచికి అప్పుడు కంప్లైంట్ చేశారు. ఇప్పుడు దీపాదాస్ నుంచి పోయారు, నటరాజన్ వచ్చారు. సో నటరాజన్ కూడా కంప్లైంట్ చేస్తారు, ముఖ్యమంత్రి దృష్టిని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు, మంత్రివర్గం దృష్టిని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. మా నియోజకవర్గాల్లో వచ్చి ఇన్వాల్వ్ అవుతా ఉన్నారు పొంగులేటి ఆయన మనుషులు, సెటిల్మెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ డైరెక్ట్ గా అనిరుద్ రెడ్డి అధిష్టానానికి కంప్లైంట్ చేసినటువంటి సిచ్యువేషన్ వినకపోతే ఏఐసిసి దృష్టికి కూడా తీసుకెళ్తాను అనేటువంటి హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం. సో ఇవన్నీ అంశాలతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తలనొప్పిగా మారే అవకాశం ఉంది అనేటువంటి హైకమాండ్ సీరియస్ అయినట్టుగా తెలుస్తా ఉంది. గతంలోనే ఢిల్లీకి పిలిచి ఖర్గే క్లాష్ తీసుకున్నట్టుగా చర్చ జరిగింది, కానీ ఆయన మాత్రం మర్యాదపూర్వకంగా భేటీ కలిశాను అధ్యక్షుడు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ప్రస్తుతం ఈ వివాదం పైన చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది, మంత్రుల వివాదాలపైన కూడా చర్చించేటువంటి ఛాన్స్ ఉంది. అందులో భాగంగానే ఢిల్లీ పిలుస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే మధు, ఓఎస్డి సుమంత్, కొండా సురేఖకు సంబంధించిన ఓఎస్డి సుమంత్ని తొలగింపు ఏదైతే చేశారో దాంట్లో కూడా ఈయన జోక్యం ఉందా? ఓన్లీ టెండర్ల దాకా ఈ విషయం ఉందా? ఓఎస్డికి సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వ నిర్ణయంగా దాన్ని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఓఎస్డి సుమంత్ ని విధుల నుంచి ప్రైవేట్ ఓఎస్డిగా తప్పించడానికి గల కారణాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాసినటువంటి లేఖ రూపకంగా చర్య తీసుకోవాల్సి వచ్చింది అనేటువంటిది ఇంటర్నల్ గా ప్రభుత్వ వర్గాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. డైరెక్ట్ గా మంత్రి పైన నిర్ణయం తీసుకునే ముందు, ఆరోపణలు చేసే ముందు, ఎందుకంటే ఓఎస్డి బెదిరించారు గన్ను పెట్టి అనేటువంటి ఆరోపణలు చేశారు కాబట్టి కేసు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయనేటువంటి చర్చ జరిగింది. ఆ నేపథ్యంలో ఆయనను టర్మినేట్ చేసి టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకెళ్లి విచారించి నిజానిజాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దామనేటువంటి వ్యూహంలో భాగంగా ఇంటికి వెళ్లారు అనేటువంటి చర్చ పార్టీలో ఉంది. కానీ కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం, చాలా పెద్ద ఎత్తున దుమారం రేగినటువంటి సిచ్యువేషన్. కొండా సుస్మిత మాట్లాడినటువంటి మాటలు గతంలో స్వపక్షంలో కానీ విపక్షంలో కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ ఈవెన్ బీఆర్ఎస్ బీజేపీ నాయకులు కూడా ఇంత హార్ష్ కామెంట్స్ ఆధారాలతో సహా డైరెక్ట్ గా ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎవరెవరు ఉన్నారు, చాలా రీజనాలు ఏంటి, ఎవరెవరు అనేటువంటిది కరెక్ట్ గా ఓపెన్ గా ఇంత బహిరంగంగా ఆరోపణలు చేయనటువంటి సిచ్యువేషన్. అలానే కొండా సురేఖ కూతురు సుస్మిత మాత్రం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, తర్వాత రేవంత్ రెడ్డి సోదరుడు రోహిన్ రెడ్డి